అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇలా ఏపీ కల్తీ మద్యం కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కింగ్ పిన్ జనార్దన్ రావుకి రిమాండ్ విధించడం, మరో కీలక పాత్రధారి జయచంద్రారెడ్డి డ్రైవర్ అరెస్ట్ అవ్వడం, ఇటు ఏపీ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు జరుగుతూ ఉండడంతో కేసులో నెక్స్ట్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. సంచలనం సృష్టిస్తున్న ములకల చెరువు కల్తీ మద్యం కేసులో A1 జనార్దన్ రావుకు రిమాండ్ పడింది. ఈ నెల 17వ తేదీ వరకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. ఇక రిమాండ్ రిపోర్ట్ తో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ బిజినెస్ లో లాభాలు రాకపోవడంతో జనార్దన్ తో జయచంద్రారెడ్డి చేతులు కలిపినట్టుగా రిపోర్ట్ లో పేర్కొన్నారు అధికారులు. ఇద్దరూ అధిక సంఖ్యలో మద్యం షాపులు దక్కించుకుని 2025 జూన్ నుంచి కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టుగా వెల్లడించారు. అలాగే హైదరాబాద్ నుంచి ట్యాక్స్ చెల్లించకుండా లిక్కర్ తీసుకొచ్చి ANR బార్ లో అమ్మకాలు జరిపినట్టుగా గుర్తించారు. స్పిరిట్, హీల్స్, క్యాప్లు, క్యారమిల్ ను బాలాజీ ద్వారా గోవా నుంచి తెప్పించినట్టు రిపోర్ట్ లో పేర్కొన్నారు. కోర్టులో ప్రవేశపెట్టే ముందు జనార్దన్ ని 10 గంటల పాటు విచారించారు అధికారులు. కల్తీ మద్యం ఎవరికి సరఫరా చేశారు, స్పిరిట్ ఎక్కడి నుంచి తెచ్చారు అనే దానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే జయచంద్రారెడ్డితో జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను జనార్దన్ ముందుంచి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే జనార్దన్ మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. కావాలనే ఈ కేసులో తనను ఇరికించారని అంటున్నారు. దీనిలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఎక్సైజ్ అధికారులకు అందరికీ నేను సంప్రదించి నేను అందరికీ సహకరిస్తాను. నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను కావాలని ఇదే మద్యం కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు అధికారులు. జయచంద్రారెడ్డి డ్రైవర్ అష్రఫ్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జయచంద్రారెడ్డి PA రాజేష్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరుతో పాటు హైదరాబాద్ లోనూ మకాం వేసిన అధికారులు నకిలీ సీల్స్ తయారు చేసిన బాలాజీ కోసం వేట ముమ్మరం చేశారు. ఇంతటి భారీ కల్తీ మద్యం గుట్టురట్టవడంతో ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. జనార్దన్ ఇచ్చిన సమాచారంతో ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల తనిఖీలు చేశారు. ముఖ్యంగా విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రి, విజయవాడలో ముమ్మర తనిఖీలు చేపట్టారు అధికారులు.